వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్కు ముందు భారత టీ20 జట్టు అదగొడుతోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న సూర్యకుమార్ నేతృత్వంలోని యంగ్ భారత్ పర్యాటక జట్టుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా బ్యాటర్లు ఆ జట్టు బౌలర్లపై దండయాత్ర చేస్తున్నారు. 6లు, 4లతో రికార్డులు బద్దలు కొడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్లలో భారత బ్యాటర్లు సంజూ శాంసన్, తిలక్ వర్మలు సెంచరీలతో చెలరేగిపోయారు. ఒకే టీ20 మ్యాచ్లో ఇద్దరు సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించారు. వీరిద్దరి విధ్వంసంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. పవర్ ప్లేలో చివరి బంతికి అభిషేక్ శర్మ 18 బంతుల్లో 36 రన్స్ అవుట్ కాగా, అప్పటికి స్కోరు 73గా ఉంది. ఇక గత 2 మ్యాచుల్లో డకౌట్ అయిన సంజూ శాంసన్ ఈ మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. సంజూకి తిలక్ వర్మ కూడా తోడయ్యాడు. గత మ్యాచ్లో సెంచరీ చేసిన తిలక్ ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాడు. వీరిద్దరూ ఎడాపెడా 4లు 6లు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్వదేశంలో మ్యాచ్ ఆడుతున్నప్పటికీ భారత బ్యాటర్ల ధాటికి సౌతాఫ్రికా బౌలర్లు తెల్లమొహం వేశారు. బంతి పడటమే ఆలస్యం, స్టాండ్స్లోకి పంపడమే అన్నట్లు సంజూ, తిలక్ చెలరేగిపోయారు. దీంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే తొలుత సంజూ శాంసన్, ఆ తర్వాత బంతుల వ్యవధిలోనే తిలక్ వర్మ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సిరీస్ తొలి మ్యాచ్లో సంజూ శాంసన్ సెంచరీ చేయగా 2, 3 మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. తాజాగా మరో సెంచరీ నమోదు చేశాడు. ఇక మూడో టీ20లో సెంచరీ చేసిన తిలక్ వర్మ వరుసగా రెండో టీ20 సెంచరీని కొట్టాడు. వీరిద్దరూ అభేద్యమైన రెండో వికెట్కు 86 బంతుల్లో 210 పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 282 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 నాటౌట్, తిలక్ వర్మ 47 బంతుల్లో 120 రన్స్ స్కోరు చేశాడు.